బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి వంగవీటి మోహనరంగ 36వ వర్ధంతి వేడుకలను నూజివీడులో ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బర్మా ఫణిబాబు ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. వంగవీటి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. అనంతరం బర్మా ఫణిబాబు మాట్లాడుతూ వంగవీటి మోహనరంగ ఒక కులానికో మతానికో చెందిన వ్యక్తి కాదన్నారు. ప్రాంతీయతత్వం లేని వ్యక్తిగా ప్రజల్లో తనదైన శైలితో అభిమానం సంపాదించుకున్నారని తెలిపారు. వంగవీటి స్ఫూర్తితో నేటి యువత సమాజానికి సేవ చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కులానికి మతానికి మరి అదేవిధంగా ప్రాంతీయతత్వం లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక వంగవీటి మోహనరంగ గారు. ఆయన తక్కువ కాలంలోనే ఎక్కువ ప్రజల మనసులో నిండిపోయిన వ్యక్తి మన వంగవీటి మోహనరంగ గారు. 1985 సంవత్సరంలో బడు బలహీన వర్గాల కోసం, దళితుల కోసం, ప్రజా సమస్యల కోసం పోరాడిన వ్యక్తి మన వంగవీటి మోహనరంగ గారు. అదేవిధంగా ఆయన 1985లో జైల్లో శాసనసభ్యులుగా ప్రతిపక్షంలో గెలిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వంగవీటి మోహనరంగ గారే. మరి ఆ రోజు అటువంటి ఉద్యమాలు చేసి ఒక కులాలకి మతాలకి అతీతంగా, పార్టీలకు అతీతంగా ఆయన ఎన్నడూ ఏ రోజు పిలిచినా, ఏ సమయంలో పిలిచినా ఆయన నేనున్నానని ముందుకొచ్చి మరి ప్రజా సమస్యలతో పోరాడి మరి విజయవాడలో అనేక ఉద్యమాలు చేసి మరి దళితుల కోసం, మరి ఇళ్ల పట్టాల గురించి కానీ, ఇళ్ళు గురించి కానీ అనేక సమస్యల మీద పోరాడిన వ్యక్తి మన వంగవీటి మోహనరంగ గారు. మరి అటువంటి వ్యక్తి మరి దుష్టశక్తులతో మరి బలైపోయి తర్వాత ఆయన 36 సంవత్సరాలు తర్వాత కూడా ఈ రోజు కూడా ఉప్పినలాగా ప్రతి గ్రామాన మరి ఆయన విగ్రహాలు ప్రారంభోత్సవానికి ఈ రోజు కూడా జరుగుతున్నాయి అంటే మరి ఆయన ఎంత మరి మహోన్నతమైన వ్యక్తో మనందరికీ తెలుస్తుంది. వంగవీటి మోహనరంగ గారి 36వ వర్ధంతి సందర్భంగా ఈ రోజు మేము నివాళులు అర్పించడం జరిగింది. పల్నాడు జిల్లా